మున్సిపల్ ఎన్నికల వేళ రేవంత్ సర్కారు నయా కుట్రకు తెరలేపింది. గులాబీ దళపతి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులంటూ మరో డైవర్షన్ డ్రామా మొదలుపెట్టింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ నందినగర్లో కేసీఆర్ పీఏకు నోటీసులు అందజేశారు. ఇక దీనికి సంబంధించి మనతో స్పందించడానికి మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి దేవిప్రసాద్ గారు. నమస్తే. నమస్తే మేడం. చెప్పండి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి భారతదేశ చిత్రపటంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని ఆవిష్కరించిన కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అనేటువంటిది ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి ఒక పరాకాష్ట. ఎందుకంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ సమాజానికి నోటీసులు ఇవ్వడమే. ఎందుకు తెలంగాణ తెచ్చినందుకు నోటీసులు ఇస్తున్నారా? తెలంగాణను ప్రగతి పత్రంలోకి తీసుకుపోయేందుకు నోటీసులు ఇస్తున్నారా? ప్రజల కోసం ప్రాణాలను పరంగా పెట్టి ఉద్యమం చేసిన నాయకుడిపై ప్రతీకార రాజకీయాలు తీసుకోవడం అనేటువంటిది ఇది ఒక ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ. రేవంత్ రెడ్డి గారు మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తే ప్రజలు భవిష్యత్తును మీ అగమ్య గోచరం చేస్తారు. ఎందుకంటే రైతు బంధు పెట్టినందుకు మీరు నోటీసులు ఇస్తారా? రైతన్న వ్యవసాయాన్ని పండుగలు మార్చినందుకు నోటీసులు ఇస్తారా? ఎందుకు ఇస్తారు కేసీఆర్ గారికి నోటీసులు? ఆయనకి ఏం సంబంధం అని సిట్ కు సంబంధించినటువంటి వాటిలో. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి. మీరు చేస్తున్నటువంటి కుంభకోణాలు, అవినీతి మీద, మీరు చేస్తున్నటువంటి దుర్వినియోగం మీద కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎప్పటికప్పుడు తీవ్రంగా ఖండిస్తూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తూ ఉంటే ఆ పోరాటాన్ని డైవర్షన్ చేసేటువంటి కుట్రలో భాగంగా ఈ నోటీసులు ఇచ్చేదనేటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా ఖండిస్తా ఉన్నాం. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటేనే కాంగ్రెస్ కు తెలంగాణలో పుట్టగతులు ఉండవు అనేటువంటి విషయాన్ని మేము విచారణలకు మేము వస్తాం. విచారణలకు హాజరైతామని చెప్పి మా కేటీఆర్ గారు వారికి స్పష్టంగా చెప్పి మా హరీష్, కేటీఆర్, సంతోష్ అందరూ హాజరై మా చెప్పినాం. వ్యవస్థల మీద మాకు విశ్వాసం ఉంది, కానీ వ్యవస్థల్ని మీరు దుర్వినియోగం చేసుకొని వ్యవస్థల పట్ల నమ్మకం లేకుండా ప్రజల్లో వ్యవస్థల పట్ల నమ్మకాన్ని సన్నగిల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సరైంది కాదు. కాబట్టి ప్రజలు ఇవాళ ఏం కోరుకుంటున్నారు? మీరు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇవాళ ఏ ఒక్క హామీ అమలు చేయకుండా అడిగిన పాపానికి ఇవాళ ఎదురుదాడి చేస్తా ఉన్నారు అందరి మీద. కాబట్టి డెఫినెట్ గా ఈ సిట్ నోటీసులు అనేటువంటిది ఒక పొలిటికల్ డైవర్షన్ లో భాగము, ఒక పరాకాష్ట. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచనకి ఇది ఒక పరాకాష్ట. డెఫినెట్ గా కేసీఆర్ వెనక మొత్తం తెలంగాణ కేసీఆర్ నోటీసులు ఇచ్చిన వెంటనే ఇవాళ అందరికీ నోటీసులు ఇచ్చినట్టు మేము భావిస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా వ్యవస్థల పట్ల విశ్వాసం గల బీఆర్ఎస్ పార్టీగా ఈ విచారణలో మరి కేసీఆర్ గారు పాల్గొంటారు. డెఫినెట్ గా దీని మీద మరి అనేక విషయాలు ఇవాళ ప్రజల్లో చర్చకు వస్తా ఉన్నాయి. దీనికి జవాబు చెప్పాలి. మీరు ఏవైతే బొగ్గు కుంభకోణం మీద జరుగుతున్నటువంటి చర్చకు కానీ, లేకుంటే మిగతా అంశాల మీద ఏదైతే ఇవాళ ఎక్సైజ్ శాఖలో జరిగినటువంటి కుంభకోణం మీద కానీ, లేకుంటే ఈ రోజు జరుగుతున్నటువంటి సెక్రటరియట్ లో బాత్రూముల పేరు మీద, రకరకాల పేరు మీద విచ్చలవిడిగా చేస్తున్నటువంటి అవినీతి మీద కానీ, అట్లాగే ఇవాళ మంత్రులకు సంబంధించినటువంటి శాఖలలో జరుగుతున్నటువంటి కుంభకోణాలు కానీ ఇవన్నీ కూడా వెలికి వస్తా ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి వెలికి వస్తా ఉన్నాయి. వీటిని కాపాడుకోవడానికి మీరు డైవర్షన్ చేయండి. మీరు ఎన్ని డైవర్షన్ చేసినా మేము డైవర్షన్ కాము. మా ఏకాగ్రత అంతా తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద, తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం మీద. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని చేసినా ఇది ఉద్యమ పార్టీ. అనేక త్యాగాల పునాదుల మీద వచ్చినటువంటి పార్టీ. కేసీఆర్ గారు సావో రేవో అనేటువంటి పద్ధతిలో సావు కొన అంచుకు పోయి తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుని పట్ల ఇంత అమర్యాదగా మరి కాంగ్రెస్ ప్రవర్తించడం అనేటువంటిది ఈ మొత్తం సమాజం అంతా ఖండిస్తా ఉన్నది. ఇప్పటికైనా ఈ విచారణ ఒక వెబ్ సిరీస్ లా కాకుండా వెంటనే అధికారులను పిలవండి. ఇలా శివధర్ రెడ్డిని పిలవలేదు, మహేందర్ రెడ్డిని పిలవలేదు. అంటే ఆ సంబంధం ఉన్న అధికారులనేమో పిలువరు, సంబంధం లేని పొలిటికల్ నాయకులందరినీ పిలిచి వాళ్ళ మీద వ్యక్తిత్వ హరణం చేయడం అనేటువంటిది దుర్మార్గం. ఇప్పటికైనా ఇటువంటి డ్రామాలకు కట్టిపెట్టాలని మేము డిమాండ్ చేస్తాం. దేవిప్రసాద్ గారు, ఇంకో విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా తెలంగాణ సమాజం మొత్తం కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. అందరికీ నోటీసులు అందినట్టుగానే భావిస్తారు. తెలంగాణ అసలు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్రం అనేదే లేదు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాగే రేపే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు చివరి తేదీ, అలాగే రేపే విచారణకు హాజరు కావాలంటూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి
రేపే ఢిల్లీలో సిడబ్ల్యూసీ మీటింగ్. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఏం చెప్తారు దీని గురించి? ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక పక్షవాతం వచ్చింది. ఇది పెరాలసిస్ గవర్నమెంట్ గా మారిపోయింది. పక్షవాతంతో ఏకపక్ష ప్రభుత్వంగా మారింది. మేము మున్సిపల్ ఎన్నికల్లో మేము తిరుగుతా ఉన్నాం. నేను జైరాబాద్ లో ఉన్న ప్రస్తుతం కేంద్ర స్థాయిలో ప్రజలందరూ కూడా మౌలిక సౌకర్యాలు ఈ 2-2.5 సంవత్సరాల్లో ఒక తట్టెడు మట్టిపోయలేదు, ఒక రోడ్ వేయలేదు, ఒక కనీసం మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చినటువంటి కేసీఆర్ కు ఆ నల్లల రిపేర్ కూడా చేయనటువంటి ఒక దురవస్థలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ పాలన కావాలనేటువంటి నమ్మకంతో ఇలా మున్సిపల్ ఎన్నికల్లో ఎంత హడావిడి చేసి ఎన్ని కుట్రలు చేసినా కూడా మేము మళ్ళీ బీఆర్ఎస్ ను గెలిపిస్తామనేటువంటి ఒక విశ్వాసం రోజు రోజు పెరుగుతున్నటువంటి సందర్భంలో దీన్ని డైవర్ట్ చేయాలి. అంటే ఎన్నికల మీద మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కేంద్రీకరణ లేకుండా చేయాలి. తద్వారా కింది కార్యకర్తల మనోనిబ్బరాన్ని దెబ్బతీయాలి. అయ్యో కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వంగానే మేమంతా సహజంగానే మా అందరికి కూడా అనేక భావోద్వేగమైనటువంటి ఒక బాధ మిగులుతుంది. ఎందుకంటే అరే ఇంత గొప్పగా పనిచేసినటువంటి నాయకునికి చావు తలనోట్లో పెట్టి తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు, తెలంగాణ అభివృద్ధి కోసం పరితపించిన నాయకుడు, ప్రజల ప్రేమ విశ్వాసం సంపాదించినటువంటి నాయకుడు. కాబట్టి వీటి అన్నిటి విషయంలో కూడా ఇంత గొప్ప నాయకుడికి నోటీసులు ఏందని మేము మనోనిబ్బరం చెడిపోయి మొత్తం ఎన్నికల్లో కాడి మేము ఎత్తేస్తామేమో అన్నటువంటి ఒక భ్రమతో ఇవాళ రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి నాటకం. ఆ సిడబ్ల్యూసీ సమావేశమైనా ఇదైనా, ఎందుకంటే సిడబ్ల్యూసీ సమావేశం చర్చ జరగాలి రేపు. ఎందుకంటే కేసీఆర్ కు విచారణ చేసేటువంటి చర్చ జరగకుండా ప్రజల కోపాగ్నిని డైవర్ట్ చేయడానికి జరుగుతున్నటువంటి నాటకం. కాబట్టి ఇంకా మేము కోపంతో పనిచేస్తాం. ఇలా క్షేత్రస్థాయిలో అబ్బా ఇంకా మా నోటీసులు ఇస్తారా, డెఫినెట్ గా ఇంకొక గంట ఎక్కువ పనిచేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి కార్యకర్తలంతా కూడా కార్యోన్ముఖం అవుతున్నారు. ఇది రేవంత్ రెడ్డి ఎన్ని డైవర్షన్లన్నీ చేయనియండి, డెఫినెట్ గా మా లక్ష్యం, మా గోల్ మళ్ళీ కేసీఆర్ పాలనని తెలంగాణలో తీసుకురావడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు మీ స్పందన తెలియజేస్తారు.